Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. తర్వాత ఇప్పుడు పొలిటికల్కి వస్తే మీకు బాగా ఇష్టమైనటువంటి పొలిటికల్ లీడరు నాకు అన్ని చోట్ల చెప్పండి. సెంట్రల్లో ఎవరో చెప్పండి, తెలంగాణలో ఎవరో చెప్పండి, అలాగే ఆంధ్రాలో ఎవరో చెప్పండి. మెయిన్ మా ఫ్యామిలీలో మా ఫాదర్ మాకు చెప్పింది అదంతా వైఎస్ఆర్ గారి గురించి మేడం. నాన్నగారు ఏం చేసేవాళ్ళండి? ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, స్టేట్ ఆర్కైవ్స్ లో. స్టిల్ వర్కింగ్? లేదండి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయారు. ఓకే. కాకపోతే ఆయన చేసే మంచి పనులు అవన్నీ మాకు చెప్తూ ఐ గ్రోన్ అప్ లిస్నింగ్ టు ఆల్ దట్. ఇప్పుడు మనకి అంటే వెరీ వెరీ ఇన్స్పిరేషనల్గా జగన్ గారు వాట్ ఈస్ డూయింగ్ ఐ సీన్ ఫస్ట్ హ్యాండ్. సో ఎవరో నాకు ఏదో చెప్పి నా మైండ్ ఏదో మార్చి నా బిలీఫ్ మార్చాలంటే అది జరగదు మేడం. ఎందుకంటే ఐ సీన్ గ్రౌండ్లో ఆ రిజల్ట్స్ నేను చూశాను కాబట్టి వేరే వాళ్ళు నాకు ఏది చెప్పినా కానీ నేను మారను. ఐ విల్ స్టాండ్ బై హిమ్ అండ్ ఐ స్టాండ్ బై హిమ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బికాస్ ఆఫ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్ ఫర్ ద స్టేట్. ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్ ఫర్ ద స్టేట్ ముందుకు 10 years డౌన్ ద లైన్. ఇప్పుడు మన కూర్చుని మాట్లాడే వాళ్ళందరూ కూడా 10 years డౌన్ ద లైన్ ఆయన చేసిన మంచి పనులు ఏం జరిగినాయి అనేది అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు అందరికీ తెలుస్తాయి, కళ్ళు తెరుచుకుంటాయి. మీరు చూడండి. సో ఐ నో వాట్ పాత్ హీస్ టేకింగ్ అండ్ ఐ టోటలీ సపోర్ట్ హిమ్ ఇన్ దట్ విజన్. ఆంధ్రాలో చెప్పారు, తెలంగాణలో చెప్పారు. తెలంగాణలో డెఫినెట్గా ఐ లవ్డ్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకంటే మా సిద్దిపేటలో నా సొంత భూమి. మాకు చెట్లకి నీళ్ళు ఇవ్వడానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు. విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 2 years ఇట్ హాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. సో ఐ రియలీ లైక్ ద వే ఆయన మొత్తం ఎట్లయితే తెలంగాణ డెవలప్మెంట్ జరిగిందో ఆ విధంగా ఐ ట్రూలీ అడ్మైర్డ్ హిస్ వర్క్. సెంట్రల్లో ఆ టైంలో, పాత టైంలో అంటే ఐ యూస్ టు రియలీ లైక్ వాజ్పేయి గారు. బికాజ్ ఈవెన్ బీయింగ్ ఫ్రమ్ బీజేపీ he was such a secular person. He used to talk the truth out. చాలా సార్లు he used to criticize his own party people. ఇదంతా తప్పు జరిగినా ఏమైనా చేసినా. సో he was the first person, మీకు రిమెంబర్, ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, ₹1 ఇండియాలో ఖర్చు పెడితే ఒక మనిషికి 10 పైసలు వెళ్ళలేదంట. అట్లాంటి స్టేజ్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఖర్చు పెడితే రూపాయి వెళ్తుంది. మన ఇండియా గవర్నెన్స్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్, విక్టరీ. అవన్నీ అంటే ఎప్పటి నుంచో పాలిటిక్స్ ఫాలో అవుతూ ఐ స్టడీడ్ ఆల్ దీస్ గవర్నమెంట్స్ నేను చూశాను. బట్ ఐ ట్రూలీ అడ్మైర్ ద వే ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఇప్పుడు చుట్టుపక్కల డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి మేడం. అవునవును. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ కానీ బయట కానీ మీరు అన్న పాలిటిక్స్ అవి వేరు, పాలిటిక్స్ అవి వేరు. బట్ సిన్సియర్ పబ్లిక్ సర్వీస్ కానీ గవర్నెన్స్ కానీ ఈజ్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అవన్నీ మనకి సెన్సేషనలిజం రాదు కదా వీటిలో. అందుకే మీడియా కూడా ఎక్కువ వీటిని ఏం చూపిస్తుంది, పాలిటిక్సే ఎక్కువ చూపిస్తారు. అదే కదా మేడం, ఈయన ఈ పార్టీకి వెళ్తున్నాడు, ఆ పార్టీకి వెళ్తున్నాడు, కానీ ఆయన ఏ మంచి పని చేశాడు మనుషులకి అనేది చెప్పరు. ఆయన నేను ఎందుకు వెళ్తున్నా, నేను ఏం చేస్తానని చెప్పడు. నాకు సీట్ ఇవ్వలేదు అంటాడు. నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఏం చేసావు అని, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ విజన్ ఏంటి, అదేం ఉండదు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు మంచిగా యూస్ చేసుకుంటే మళ్ళీ ఇంకో అవకాశం దొరుకుతుంది. అసలు అవకాశం అని కాదు, మన పని ఏంటి. ఇప్పుడు ఈ రోజు నేనున్నా, రేపు ఇంకొకళ్ళు ఉన్నా కానీ అదే పని చేయాలి కదా. అవును, కంటిన్యూ చేయాలి. పబ్లిక్ కి హెల్ప్ చేయాలి. మనం డెవలప్మెంట్ ఆగద్దు, పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు ఎప్పుడు మన సీట్లు మన ఇది అని. అవును, మీది నేటివ్ ఎక్కడండి అసలు? ఇటు సిద్దిపేటనా గుంటూరు మేడం. ఫాదర్ది వెల్లలూరు, మదర్ది ఫిరంగపురం. ఇది ఇక్కడ అంటే మనం ల్యాండ్ కొనుక్కున్నాం. అంతేనా? ఎప్పుడు ఇక్కడ ఉండలేదు హైదరాబాద్ లో అండి? హైదరాబాద్ లో ఉన్నాను. స్టడీస్ అంటే ఫాదర్ ఇక్కడే తార్నాకలో చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఐ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. ఏ స్కూల్లో చదువుకున్నారు? భవన్స్ మేడం, భారతీయ విద్యా భవన్. భారతీయ విద్యా భవన్స్ లో చదివారు? జూబ్లీ హిల్స్ కాదు, సైనిక్పూర్. ఏదైనా కూడా భారతీయ విద్యా భవన్స్ లో చదివారు. సూపర్. అసలు అక్కడి నుంచి స్టార్ట్ చేశారా ఆడటం? yes మేడం. స్కూల్ లెవెల్లోనే? స్కూల్ కాదు, ఇంకా అదే స్కూల్. when I was 8 years old. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ 8 years కి పట్టుకున్నారా బ్యాట్? 8 years కి ఫాదరే నన్ను కోచింగ్ క్యాంప్ తీసుకెళ్లారు. ఆయన డ్రీమ్ నేను ఇండియాకి ఆడటం. సూపర్. టీచర్ కదా ఆయన డ్రీమ్. టీచర్ అంటే ఆయనే కష్టపడ్డారు మేడం. హి ఇస్ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ మీ. మరి జాబ్ ఎట్లా మేనేజ్ చేశారండి? మొత్తం ఇక నాకు అందుకే మనకి పబ్లిక్ ది కష్టాలన్నీ తెలుసు మేడం. ఇప్పుడు ఎవరో ఒకరు చాలా మంది చాలా మాటలు చెప్తారు. బట్ ఐ నో ఒక ఫ్యామిలీకి ఏం అవసరం, ఒక ఫ్యామిలీ ఎదగాలంటే ఏం కావాలి అనేది మాకు ఐడియా ఉంది. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఈజీ. అవును. ఎంతమంది బాగుపడతారు? 100 మంది బాగుపడతారు, 1000 మంది బాగుపడతారు. అంతే, కరెక్ట్. అది ఇది సమాజం మొత్తం బాగుపడుతుంది కదా. ఎంత ఏజ్ లో ఫస్ట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ ఆడారు అసలు? 20 years తర్వాత ఆడారు. ఎవరండి కోచ్ మీకు? ఫస్ట్ లో విజయ్ పాల్ సార్, ఇంకా నాగేష్
హేమంత్ సార్ అని ఇక్కడే మన జిమ్ఖానాలో ఉండే. నువ్వు జిమ్ఖానాలో ఆడేవాళ్ళ వెళ్ళి రోజు ఎస్. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? జిమ్ఖానాలో మార్నింగ్ మనకి 5 o'clock స్టార్ట్ అయ్యేది క్యాంపు, 5 to 9 ఉండేది. మళ్ళీ ఈవినింగ్ పూట స్కూల్కి ఇంటి- వచ్చి స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ ఫాదరే మొత్తం ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఇంటి దగ్గరనే. ఇంటి దగ్గరే. అంటే ఫిట్నెస్ కానీ ఈవెన్ టెన్నిస్ బాల్తో ఆడటం కానీ అన్ని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. నాన్నగారు కూడా స్పోర్ట్స్ పర్సనా? అంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలోనే గుంటూరులో ఉన్నప్పుడు అప్పట్లో మెడ్రాస్కి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు చూడటము అవన్నీ కూడా చేసేవాళ్ళు. ఆయనకు కూడా క్రికెట్ ఆడాలని ఉండేది కానీ ఆ టైంలో ఎక్కడ మేడం ఎక్కడ అదే ఫెసిలిటీస్. ఇప్పుడు అందుకే కదా ఆడదాం ఆంధ్రాలో, ఎంతమందికి ఆపర్చునిటీ అవకాశం ఉంది దొరకట్లేదు. ఇప్పుడు మంచిగా. ఇప్పుడు సిఎస్కే లాంటి ఫ్రాంచైజీ వచ్చి చూస్తుంది మ్యాచ్లు, ఎవరైనా యూనిక్ టాలెంట్ దొరికిద్దా. మరి యూనిక్ టాలెంట్ అనేది ఐడెంటిఫై చేయాలంటే మరి మ్యాచ్లు అయితే అవ్వాలి కదా మేడం. ఎగ్జాక్ట్లీ. బ్యాట్లు ఇరిగిపోతే ఏమవుద్ది బాగా కొట్టారని ఇందాక చెప్పారు మీరు, మరి? బాగా ఆడితేనే అది- బ్యాట్ ఇరుగుతుందని. ఆ పర్సన్ కి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళైతే అంటే బయటకు వస్తుంది కదా. మనకు ఒక్కళ్ళు వచ్చినా చాలు కదా మేడం. ఇప్పుడు అది every year program success tournament అయినట్టే. నుంచి మరి ఒక్కళ్ళు వచ్చినా చాలు. ఒక్క టాలెంటెడ్ పర్సన్ కి దీంతో జస్టిస్ జరిగి తను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు, చాలు. మరి ఇంకేం కావాలి? సక్సెసా కదా. దీనివల్ల ఎంతో మంది డెస్టినీస్ మంచిగా అవుతాయి మేడం. దీన్ని పొలిటికల్ చేయకుండా ఆనెస్ట్గా చెప్తున్నాను నేను. ఈ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలి దీన్ని. ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు ఏం వచ్చినా జరిగినా ఏం కూడా. జరిగినా కానీ ఇట్ షుడ్ బి కంటిన్యూ. మీరు అవును మ్యాచ్ ఆడేటప్పుడు ఫస్ట్ ఎంత తీసుకున్నారు? అమౌంట్ ఎంత వచ్చింది గుర్తుందా? రంజీ ట్రోఫీకా? రంజీ ట్రోఫీకి ఫస్ట్ మాకు ఎంత మేడం 600 రూపీస్ అనుకుంటా. అవునా? ఆ. చాలా లెస్ అమౌంట్. ఇప్పుడు బాగుందిగా. ఇప్పుడు వేరు మేడం. అంటే అవన్నీ ఇట్ హెస్ చేంజ్డ్. అంటే వీ హావ్ సీన్ క్రికెట్ చేంజ్. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎంత తీసుకున్నారు? ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఫస్ట్ 2 lakhs అనుకుంటా. ఆ డేస్ లో 2 lakhs అంటే ఎక్కువలేండి. ఏ ఇయర్ అది? లేదు మేడం 2013. 13. ఓకే ఓకే. మీరు అప్పట్లో టీఎస్కే కావచ్చు, ముంబై ఇండియన్స్ ఎక్కడి నుంచి ఆడినా కూడా మీరు ఏ మ్యాచ్ ఆడితే, ఎవరితో మ్యాచ్ ఆడితే వాళ్ళు గెలుస్తారనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉండేవి. వాళ్ళే గెలిచేవాళ్ళు నిజంగా కూడా. అది సెంటిమెంటల్ గా మీరు ఎక్కడుంటే అక్కడ. అంటే అట్లా ఏం లేదు మేడం. అంటే మనం ఐపీఎల్ గెలిచాం 6 సార్లు, అదే ఛాంపియన్స్ లీగ్ కూడా గెలిచాం 2 times. ఓకే. మీరు ఉన్నారు కదా వాటిల్లో. ఉన్నాం. మరి అదే చెప్తున్నా. ఇప్పుడు అలాగే అట్లానేం కాదు మేడం. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు క్రికెట్ తీసుకుంటే 11 members లో మీకు 11 టీమ్ మెన్ ఉన్నారు అనుకోండి, అప్పుడు గెలుస్తాం. అంటే ఎవ్రీబడీస్ రోల్ ఈస్ డిఫరెంట్. మనం ఏంటంటే మీడియా వాళ్ళు ఎక్కువ స్టాట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టాట్స్ ఎవరిది ఎక్కువ ఉంటాయి? టాప్ ఓపెనర్స్ వాళ్ళదే. వాళ్ళకి ఎక్కువ. కాకపోతే టీమ్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఈవెన్ మన వాళ్ళు ఎప్పుడైనా 6-7 నంబర్ బ్యాటింగ్ ఆడి ఒక 4 కొట్టినా కూడా దట్ ఈస్ యాజ్ వాల్యుబుల్ యాజ్ ఓపెనర్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. 50 or 60 కొట్టితే కూడా. సో అవన్నీ టీంలో అర్థమవుతాయి కానీ మీడియాకి బయట వాళ్ళకి అర్థం కావు. బట్ ఆ టీమ్ ఎన్వైరన్మెంట్లో 11 టీమ్ మెన్ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ గ్రేట్. సో ఈవెన్ సేమ్ థింగ్ ఇన్ పాలిటిక్స్. ఆ టీమ్ మెన్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ దాన్ని కొద్దిగా పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేసి మనం ఓకే మన ఆంధ్ర కోసం చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఆ టీం గెలుస్తుంది. అంతే. అలాగే ఇప్పుడు మరి అక్కడ అలా గెలిపించేవాళ్ళు ఇప్పుడు అలాగే 24లో జగన్ గారి టీంని కూడా గెలిపించబోతున్నారా మీ లెగ్తో? అంటే జగన్ గారి టీం అంటే ఇప్పుడు నా పని నేను చేస్తాను మేడం. వేరే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తే డెఫినెట్గా గెలుస్తాం. బాగా చెప్పారు. నా పని నేను చేస్తున్నా, వాళ్ళకి చేస్తే గెలుస్తారు అని. అంతే కదా మేడం. నేను నా పని చేయగలను, వేరే వాళ్ళకి నేనేం చేయగలను. ఏం చదువుకున్నారండి మీరు? ఎవరు? నేనా మేడం? బీకామ్. బీకామ్. అందుకే బీకామా? బీకామ్. అవును, బీకామ్ చదివారు. కాలేజ్కి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళ? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ మీదే దృష్టి ఉండేదా? ఎక్కువ క్రికెటే మేడం. పెద్దగా చదివేవాళ్ళు కాదా? చదవడానికి టైమే లేదు కదా. మేమంతా ఆ ఏజ్లో అసలు ఎక్కడ మేడం, కంప్లీట్ ఇయర్ రౌండ్ క్రికెట్ ఆడేవాళ్ళం. సో కాలేజ్ టోర్నమెంట్స్ అయినా చాలా ఆడాము. కాకపోతే ఎక్కువ మా ఫోకస్ అంతా ఇక లైఫ్ లాంగ్ దీని మీదే. క్లాస్లో ఏ ర్యాంక్స్ లో ఉండేవాళ్ళు? స్కూల్లో అయితే టాపర్ మేడం, 5th వరకు, 6th 7th వరకు. 7th వరకు టాపర్. ఆ తర్వాత నుంచి ఇది డౌన్ అయ్యి అది పెరిగిందేమో. ఇంకా కంప్లీట్ గా ఇది డౌన్ అయిపోయారు. బ్యాక్ సీట్. లా కాలేజ్ లో కూడా మొన్న తీసుకున్నాను. ఎంట్రన్స్ రాసారా? లేదా ఎంట్రన్స్ కాదు, అడ్మిషన్ తీసుకున్నాను LLB చేద్దామని. ఓ, ఎందుకు బిఎల్ చేయాలనిపించింది? అంటే ఇంట్రెస్ట్ మేడం. ఫ్యామిలీలో కొద్దిగా లాయర్స్ ఉన్నారు. మా పెద్దనాన్న కూడా చీఫ్ జస్టిస్ చేశారు ఓకే, హైకోర్టు. సూపర్ సూపర్. కొద్దిగా లా అంటే మనకి సమాజం పట్ల మంచి అవగాహన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకోసం వాళ్ళ విజన్ వేరే ఉంటుందండి. లా తెలిసిన వాళ్ళ విజన్. మనకి ఒక ఐడియా ఆఫ్ హౌ టు లీడ్ లైఫ్, హౌ టు సొసైటీని ముందుకు మనం కూడా తీసుకెళ్ళి అనేది మంచి అవగాహన వస్తుందని. లా ఒబేడింగ్ సిటిజన్ ఎలా ఉండాలి అన్ని. సూపర్ అండి. నైస్ టాకింగ్ టు యూ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడటము, మిమ్మల్ని గలవటము అంతా కూడాను. చాలా విషయాలు షేర్ చేశారు. అటు కెరియర్కి సంబంధించి, ఈ కెరియర్కి కొత్తగా స్టార్ట్ చేసిపోతున్న ఈ ఇన్నింగ్స్ కెరియర్కి సంబంధించి కూడా షేర్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో పబ్లిక్కి సర్వీస్ చేయాలి అని, ముఖ్యంగా
అది 100% చెయ్యాలని చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.